ప్రైజ్ ద లార్డ్. మరొక ఉదయం మన విధంగా కలుసుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించిన మహోన్నతమైన కృపను బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎలా ఉన్నారంతా? ప్రతి ఒక్కరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాను. డైలీ బ్రెడ్ అనే ఈ యొక్క శీర్షికను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ప్రభువారి పేరిట శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించడం ద్వారా ఆ రోజులో అనేకమైన మేలులను మనం పొందుకుంటాం. ఆయన చేసిన ప్రతి వాగ్దానము మన జీవితాల్లో తప్పక నెరవేరుస్తారు. ఈరోజు ప్రభు మనకు అందించే ఒక గొప్ప వాగ్దానం మత్తయి సువార్త 6వ అధ్యాయం 8వ వచనం. మీరు మీ తండ్రిని అడగక మునుపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. ఎంత గొప్ప వాగ్దానం అండి. మనకి ఏది అవసరమో, మనకి ఏది నీడుందో, ఏది మనకు ఉపయోగమో, ఏది మనకు కావాలో మనలో ఆ ఆలోచన పుట్టక మునిపే మన తండ్రికి తెలుస్తుంది. నీకు ఏది అవసరమో అది నీవు ఆయన్ని అడగక ముందే దానిని తీర్చే దేవుడు. ఈ వాగ్దానాన్ని నా జీవితంలో ఒక గొప్ప సాక్ష్యంగా అయితే నేను చెప్పగలను. అనేకమైనవి ఉన్నాయి. నేను ఎన్నోసార్లు దేవుణ్ణి అడుగుదాం, ఇది నాకు అవసరం అని అనుకునే లోపే దేవుడు నాకు అది అనుగ్రహించిన రోజులు చాలా ఉన్నాయి. ఒక్కొక్కసారి చూడండి, మన జీవితాల్లో కూడా ఇది నాకు కావాలి అని దేవుణ్ణి అడుగుదాం అనుకున్నాను, ఈ లోపే నాకు దేవుడు ఇచ్చాడు అని మనం ఒక్కొక్కసారి అంటూ ఉంటాం. అది ఎంత చిన్నదైనా పెద్దదైనా కూడా అది నీకు అవసరం ఉంది అని ప్రభువు కనిపిస్తే ఖచ్చితంగా నీ జీవితంలో దానిని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఎందుకంటే మన హృదయంలో ఆలోచన పుట్టకముందే అది మన పరమ తండ్రికి తెలుస్తుంది. ఈ మాటను బట్టి చాలామంది అనుకుంటూ ఉండొచ్చు, బ్రదర్ మీరు బాగానే చెప్తున్నారు, నేను ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో రోజుల నుండి ఒక కార్యం గురించి నేను దేవుణ్ణి అడుగుతున్నాను, నాకు ఈ పని జరగాలని దేవుణ్ణి అడుగుతున్నాను, కానీ నాకు ఇప్పటి వరకు జరగలేదు అంటే నేను దేవునికి ఇష్టం లేనా అని మీలో ఒక సందేహం రావచ్చు. చూడండి, చిన్న పిల్లలకు ఏది అవసరమో తల్లిదండ్రులు దాన్ని కొనిస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి పిల్లలు నాకు ఇది కావాలి అది కావాలని వాళ్ళ వయసుకు మించింది కానీ లేదంటే ఆ వయసులో ఉపయోగపడినది కానీ ఏదైనా అడిగినప్పుడు తల్లిదండ్రులు కొనివ్వరు. కానీ అది వాళ్ళకు ఉపయోగపడుతుందని తెలిసినప్పుడు వాళ్ళు అడగక ముందే దాన్ని తీసుకొచ్చి వాళ్ళ పిల్లలకి ఇస్తూ ఉంటారు. ఈరోజు నువ్వు అడుగుతున్నది ఏదైతే ఉందో మేబీ దానికి సమయం ఉందేమో. ఒకవేళ నీకు అది వచ్చినా కూడా నువ్వు సమస్యల్లో చిక్కుకుంటావేమో. ఒకవేళ నీకు ఇచ్చినా కూడా అది నీ జీవితానికి ఉపయోగపడదేమో. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే నీకు ఉన్నతమైన దానిని ఇస్తాడు. చూడండి, మనం అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అధికమైన మేలులను అధికమైన ఆశీర్వాదాలను మన దేవుడు ఇస్తాడు. కాబట్టి పట్టుదల కలిగి ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తాడు. ఆలస్యం అవుతుందనో లేదంటే దేవుడు నాకు ఇస్తాడా లేదా అనే ఆ యొక్క సందేహాన్ని మీ హృదయంలోకి రానివ్వద్దు. ఆలస్యం అయ్యే కొద్దీ దేవుడు దానిని మరింత ఉన్నతంగా మరింత ఉపయోగపడే దానిలాగా చేస్తాడు. ఆ రోజు నువ్వు దేవుని స్తుతిస్తావు. నీకు ఏది అవసరమో ఆయనకు తెలుసు కాబట్టి గాడ్ విల్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ యువర్ డ్రీమ్స్. కాబట్టి పట్టుదల కలిగి ప్రార్థిద్దామా? తలలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడును పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనములు దేవా. మేము ఏది అడిగినను ప్రభా నీవు మాకు దయచేసే దేవుడవు. మాకు ఏది అవసరమో నిన్ను అడగక మునిపే మీరు మాకు దయచేసే దేవుడవు తండ్రి. మీరు మా ఎడలున్న ప్రణాళికను నెరవేర్చండి. ఏదైతే మీరు మాకు ఇవ్వాలని ఆశపడుతున్నారో ప్రభా మేము అడగక మునిపే మీరు మాకు అందిస్తున్నారు. అందుబట్టి మీకు స్తోత్రములు. ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించండి. మేము అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అధికమైన మేలులను ఇచ్చే దేవుడవు నీవు. మహోన్నతుడా, నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరిని దర్శించి వారికి ఉన్న అవసరములను తీర్చుమని అయా, నిత్య రాజ్యములో ప్రవేశించే భాగ్యమును మాకందరికీ ప్రసాదించుమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.